అంబటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో ఉన్నటువంటి ఆయన నివాసం వద్దే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నల్లపాడు పిఎస్ కు తరలిస్తూ ఉన్నారు. ఆయనపై దాడి జరిగే అవకాశం ఉన్నందున అలాగే ఆయన ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ను పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య పోలీసులందరూ గుమిగూడి ఆయన్ను వాహనం ఎక్కించి ఆ ఇంటి వద్ద నుంచి అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. అక్కడి నుంచి నల్లపాడు పిఎస్ కు మరి కాసేపట్లోనే తరలించబోతున్నారు. ఆ తర్వాత ఆయన్ని కోర్టులో ప్రజెంట్ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎటకేలకు అంబటి రాంబాబు ఇంటి వద్ద నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులకు మరి కాసేపట్లో ఎండకాట్ పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు కాబట్టి టీడీపీ శ్రేణులు కొంతవరకు చల్లారే అవకాశం మనకు కనిపిస్తోంది. చూడాలి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది. ప్రస్తుతానికైతే ఇంకా ఉద్రిక్త వాతావరణం ఇంకా అలా కొనసాగుతూనే ఉంది. ఆయన్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని గుంటూరులో ఉన్నటువంటి నివాసం వద్ద నుంచి కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య వాహనం ఎక్కించి అక్కడి నుంచి నల్లపాడు పిఎస్ కు తరలిస్తున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి నల్లపాడు పిఎస్ కి తరలిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఆయన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి వాహనం ఎక్కించేటువంటి పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది అక్కడ ఎంత తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, ఎంత హైటెన్షన్ వాతావరణం చుట్టుపక్కల ఉంది అనేది. ఆయనపై దాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు ఆయనపై రాళ్లు రూతున్నారు. అప్పటికీ కూడా దాడి జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు పూర్తి ప్రొటెక్షన్ మధ్య ఆయన్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారు. మరి కాసేపట్లోనే ఆయన్ను నల్లపాడు పిఎస్ కు తరలించే అవకాశం కనిపిస్తోంది. తర్వాత కోర్టులో కూడా రేపు హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. అయితే అంబటి అరెస్ట్ ను వైసీపీ నేతలంతా కూడా ఒక్కొక్కరుగా ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు. ఆయన అరెస్ట్ కి సంబంధించి ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారంటూ కూడా ఇంతకుముందు మేకపాటి సుచరిత మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆయన అరెస్ట్ అనేది జరిగింది. అక్కడి నుంచి గుంటూరులో ఉన్నటువంటి నివాసం నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి ప్రత్యేక వాహనంలో అక్కడి నుంచి తరలించారు. పిఎస్ కి మరి కాసేపట్లోనే తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. నల్లపాడులో ఉన్నటువంటి పిఎస్ కు ఆయన్ను తరలిస్తున్నారు.
బండి దగ్గర బాగుంటా కాసేపటి క్రితమే అంబటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో ఉన్నటువంటి ఆయన నివాసం వద్ద పోలీసులు అంబటి రాంబాబును అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వాహనంలో ఎక్కించి నల్లపాడు పిఎస్కి తరలించడం జరుగుతుంది. మరి కాసేపట్లో ఆయన్ను పిఎస్లో హాజరుపరిచే అవకాశం ఉంది. అలాగే ఆయనపై దాడి జరిగే అవకాశం ఉన్నందున ఇంటి వద్ద పూర్తి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఒక ప్రొటెక్షన్ మధ్య పూర్తిగా పోలీసులు బందోబస్తు మధ్య ఆయన్ను అరెస్ట్ చేసి అక్కడ వాహనంలోకి ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఆయన ఇంటి వద్ద పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటు టీడీపీ శ్రేణులు భారీగా ఆయన ఇంటి చుట్టూ మోహరించి దాడికి ప్రయత్నం చేశారు. ఆయనపై దాడి జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు పూర్తి ప్రొటెక్షన్ మధ్య అరెస్ట్ చేసే సమయంలో కూడా మనం చూడొచ్చు. ఆ వాహనం ఎక్కించే పరిస్థితులు చూస్తే చుట్టూ ఏ రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎట్టకేలకు ఆయన్ను అరెస్ట్ చేసి ఆయన నివాసం వద్ద నుంచి నల్లపాడు పిఎస్కి తరలిస్తూ ఉన్నారు. అలాగే ఆయన అరెస్టు సమయంలో కూడా కొంతవరకు అక్కడ తీవ్రమైనటువంటి తోపులాట జరిగినట్టుగా తెలుస్తోంది. చాలా మందికి ఆ తోపులాటలో గాయాలైనట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరి కాసేపట్లో నల్లపాడు పిఎస్కు అంబటిని తరలించబోతున్నారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లోనే ఆయన్ను నల్లపాడు పిఎస్కి తరలించబోతున్నారు. వెహికల్స్